రూల్ తెలుసు కదా, మ్యాచ్ ఎవరు విన్నైనా మనీ సోషల్ పర్పస్కి ఇచ్చేయాలి. డన్. రే అది బాల్ రా, బిపాస కాదు, ఓ రుద్దేస్తున్నావు. ఏయ్ ఓబే, బాల్ పట్టడం కూడా రాదురా, వాష్ బేసిన్లో షావలు పట్టుకునే రకం నువ్వు. ఎలా అవుటే. రే బాల్ 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 రా, బాల్ రా, రే బాల్ బాల్ బాల్. అవుట్. ఓకే. రే ఈ మనీతో హాస్పిటల్ పేషెంట్స్కి ఫ్రూట్స్ కొనివ్వనరా. రే ఎవరైనా రిటైర్డ్ అయ్యాక ఈ సమాజం గురించి ఆలోచిస్తారా? నువ్వేంట్రా ఈ వయసులోనే ఇంతలా ఆలోచిస్తున్నావు? రే ఈ వయసులో మంచి కెరీర్ కావాలనిపిస్తుంది, ఈ వయసులో లైఫ్లో మంచి జోష్ కావాలనిపిస్తుంది, ఈ వయసులో మంచి అమ్మాయి కావాలనిపిస్తుంది, అలాగే నాకు ఈ వయసులో మంచి సమాజం కావాలనిపిస్తుంది. తప్పారా? లక్ష్మి ఆకలేస్తుంది, తొందరగా అన్నం వండు. గ్యాస్ అయిపోయిందండి. నా దగ్గర డబ్బులన్నీ పెట్టి కూరగాయలు తీసుకొచ్చానే, నా దగ్గర కూడా డబ్బులు లేవు. ధరలు ఇలా ఎందుకు మండిపడుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. ఛా, అవినీతి, అందుకోలేనంత ఎత్తులో అణతలేనంత విస్తృతంగా పాగిపోయిన అవినీతి. అగ్గిపెట్టె దగ్గర నుంచి ఆకాశంలో తిరిగే రాకెట్ వరకు అక్కడుంది ఇక్కడ లేదనే సందేహం లేకుండా అడుగు అడుగున అవినీతి. పేద జీవితాలను సిదిమేసే రక్కసి, ధనవంతులకు విలాసాన్ని చేకూర్చే అక్షయ పాత్ర, రాజకీయ నాయకుల ప్రేణేస్తం. అవినీతి అవినీతి అవినీతి.
రేయ్ ఏంట్రా ఆవేశం? ఆవేశం కాదు నాన్న, ఆవేదన. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా ఒకడ రా నీ తల్లి భూమి భారతిని అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడ్డాను నాన్న. కానీ ఇప్పుడు ఈ సౌద ప్రపంచం చూసి ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను నాన్న, సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు గ్యాస్ ఎలా అండి? అప్పు చేయాలి. అప్పా? మనలాంటి మధ్యతరగతి కుటుంబాల ఆకలి తీరాలంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిందే లక్ష్మి, తప్పదు. హాయ్ రా. హాయ్ రా. సినిమాకి వెళ్దామా? నువ్వింటే డల్గా ఉన్నావు. ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు మామ. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 13 రూపాయల సబ్బు 23 రూపాయలు అయింది. 5 రూపాయలకు వచ్చే కేజీ టమాటా 30 రూపాయలు అయింది. ఒక్కడానికి కాదురా, నూనె, గ్యాస్, పంచదార, కారం, ఉప్పు ప్రతి దాని ధరలు ఆకాశంలో చుక్కలతో స్నేహం చేస్తున్నాయి. కిరాణా షాప్కి వెళ్ళాలంటే అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళాలంత భయం వేస్తుంది మామ. రేయ్, ప్రతి ఇంటి రామాయణం ఇదేరా, నువ్వంత వరి అవ్వకురా. హాయ్ రా. హాయ్ హాయ్. రేయ్ సిగరెట్స్ రా. స్పెషల్ ఏంట్రా? ఏం లేదురా. రేయ్ సిగరెట్స్ తాక్కండ్రా, మానేయండ్రా. మానేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతావు. 100 కోట్ల ఖర్చుతో పంచిన గవర్నమెంట్గా గ్యారంటీ లేదురా. పైసా వాల్యూ చేయని మన జీవితాలకి ఏముందిరా గ్యారంటీ? అయినా సిగరెట్ తాగడం వచ్చే జన్మలా గాడితే పడతానని శ్రీశ్రీంతుడు చెప్పాడు కదరా. అయినా సిగరెట్లోని కిక్ నీకేం తెలుసురా? ఒక్కో దమ్ గట్టిగా లాగుతూ ఉంటే ఆహాహా. నవీన్, ఇంట్లో పరిస్థితి చాలా బాగలేదబ్బా. డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక 2000 అప్పు ఇయ్యి. వచ్చే వారం ఇస్తాను. ఇన్ని సంవత్సరాల మన పరిచయంలో నాకు తెలిసి ఎవరి దగ్గర అప్పు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నావు, కారణం ఏంటి? మనందరం ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు అవినీతే కారణం. ఏంట్రా పనుకునేటప్పుడు కూడా స్పెట్స్ పెట్టుకుని పడుకుంటున్నా అంట? అవునరా, కళ్ళకు వచ్చే అమ్మాయిలు కొంచెం క్లియర్గా కనిపించాలని ఈ మధ్యన ట్రై చేశా. ఏంట్రా నిన్న నీ లవర్తో సినిమాకి వెళ్ళావంట, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అమ్మో, దానికి నేను సరిపోనురా బాబు. దానికి నడిచే ఏటీఎం కావాలి. నీ లవర్ నేమరా బాబు, నా లవర్ పక్కన పడుకుంటే రామ్ గోపాల్ వర్మ పక్కన పడుకున్నట్టుగా ఉంది. నా బాధ ఊరికి చెప్పుకోవాలి. రేయ్ అటు చూడండి. రేయ్, ఎటు కదలి నా బండరాకి వేలకు వేలిస్తావు, కానీ ఇలాంటి పైసడికి 10 రూపాయలు ఇస్తే చచ్చిపోతావరా?
బడికి వెళ్ళి చదువుకోవచ్చు కదరా. బడంటే ఏంటన్నా? ఇంటి ఓనర్ అద్దె పెంచాడండి. ఎందుకంటేనే అన్నిటి ధరలు పెరిగాయని, అందుకే ఇంటి అద్దె పెంచుతానన్నాడు. ఏం చేద్దామండి? ఏం చేస్తాం లక్ష్మి, పెరిగిన అద్దె కట్టాలంటే మనం ఒక పూట భోజనం మానేయాల్సింది. బాధపడకు లక్ష్మి, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఈ విషయాలు ఏంటి అబ్బాయికి చెప్పకు, బాధపడతాడు. వస్తావా వెళ్దాము. ఒకసారి కూర్చోండి. పర్లేదండి, ఒకసారి కూర్చోండి. ఆత్మామని చంపుకొని ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారండి? చెప్తాను బాబు, నా మొగుడు తాగుబోతు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాకున్న ఒక్క కొడుకుని చదివించుకోవడానికి కనిపించిన ప్రతి ఒక్కరిని సహాయం అడిగా, కానీ నా అందం చూశారు, నాలోని ఆవేదనని ఎవరూ చూడలేదు బాబు. ఇడు గ్లామర్ పెంచా, నేను కండ్లు పెంచా. ఇడు వచ్చాడు రే. ఏమైంది చెప్పరా? ఏంట్రా అలా ఉన్నావు? నేను ఎమ్మెల్యే కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నా. రే ఏం మాట్లాడుతున్నారా? నేను సిన్సియర్గానే చెప్తున్నా. ఎందుకురా? దొరికిపోతే ఎన్కౌంటర్లో చచ్చిపోతాం తెలుసా? చచ్చిపోదాం రా. నీకు తెలిసిన గొప్ప వాళ్ళ పేర్లు చెప్పు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, రాణి రుద్రమాదేవి, మంగళ పాండే, అల్లూరి సీతారామరాజు. వీళ్ళు ఎందుకు గుర్తొస్తారో తెలుసా? వీళ్ళు వాళ్ళ కోసం కాకుండా మన కోసం చనిపోయారు కాబట్టి. వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మాత్రమే సంతోషించుంటారా, కానీ వాళ్ళు చనిపోయినప్పుడు లోకమంతా వెక్కి వెక్కి వేచిందిరా. కావాలంటే మనం కూడా అలానే పోరాడదాం, అవసరమైతే చచ్చిపోదాం.
రేయ్, జంతువుల్లో పుట్టాం, జంతువులాగే చచ్చిపోతే ఈ మనిషి జన్మకి అర్థం ఉండదురా. చేద్దాం, మన చుట్టూ ఉన్న వారి కోసమైనా ఏదో ఒకటి చేద్దాం. రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు తీసుకొచ్చారా నన్ను ఇక్కడికి? ఎవర్రా? నీ కోట్లేసి గెలిపించిన వాళ్ళం. అయితే నువ్వు ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేవి. అసలు నీ నియోజకవర్గంలో ఎంతమంది జనాభా తెలుసా? ఎంతమందికి ఇల్లు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉందో తెలుసా? అసలు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఓట్లేసి మా తల మీద నేను కూర్చోబెట్టుకుంది ఇలా తల దించుకుంటావని కదరా, మాకేదో చేస్తావని. అసలు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసురా నీకు? వాళ్ళ ఆస్తులను ప్రజలకు పంచి తెగిపోయిన చెప్పులు వేసుకుని తిరిగి నాయకులు ఉన్నారు మన రాష్ట్రంలో. నాయకుడు అంటే వాడు కాలిపోతున్నా సరే చుట్టూ 10 మంది కలిగినివ్వాలి. కానీ మీరేం చేస్తున్నారు? చుట్టూ 10 మందిని కాల్ చేసి వాళ్ళ మంటల్లో చలి కాసుకుంటున్నారు. ప్రజలకన్నా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లా వాడుకుంటున్నారు. మా చెమ్మడిని ఫారెన్ విస్కీలా తాగుతున్నారు. మా ఆకలి అరుపులను విని ఆనందిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి తెచ్చుకున్న డబ్బులు బియ్యం కూరగాయలు కొనడానికి సరిపోవట్లేదు. ధరలు పెరుగుతున్నాయి, వాటితో పాటు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరుగుతున్నాయి. రే, నీ పరిపాలన ఎలా ఉందో తెలుసా? కొడుకుని చదివించుకోవడానికి ఒక తల్లి వ్యభిచారం చేస్తుందిరా. తన ఆకలిని చంపుకోవడానికి 6 ఏళ్ల పసివాడి చేసి అడుక్కుంటున్నారా. పెరిగిన ఇంటి అద్దె కట్టడానికి ఒక కుటుంబం ఒక పూట అన్నం మానేసిందిరా. నువ్వు ఏసీ ఆఫీసులో కూర్చొని పెట్టే ఒక్క సంతకం లక్షల మంది తలరాతలను అతలాకుతలం చేస్తుందిరా. ఆయన ఇంతమంది నేర్పించి నువ్వు సాధించింది ఏంట్రా? పిచ్చలే డబ్బుతో నీ గురి డ్రగ్స్ బానిసయ్యాడు. నీ కూతురు పప్పులు డిస్కోలో రోజుగా ఒకటి తిరుగుతుందిరా. రే, ఏసీ బిల్డింగ్ లో 100 సంవత్సరాలు బతకడం కాదురా, ప్రజల మనసుల్లో ఒక్కరోజు బతికినా చాలరా. నీ జన్మకు నువ్వు న్యాయం చేసిన వాడే అవుతావు. నన్ను క్షమించండి బాబు. ప్రజల్లో చైతన్యం వస్తే అవినీతిగా పాలించడానికి నేనే కాదు ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఇక నుండి నేను ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తాను. అయినా నేను ఒక్కనే మారితే ఈ సమాజం మారదు బాబు, మిగతా వాళ్ళు కూడా మారాలి. ఇక నుండి మా పనేదే